నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. జిల్లాలో విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ 31వ జిల్లా మహాసభ మంగళవారం పాలకొండలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సభ ప్రారంభ సూచికగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎస్ఎఫ్ఐ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రతినిధుల సభ ప్రారంభంగా ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్దికి ప్రతినిధులంతా నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు విద్యా వ్యవస్థ పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉన్నారని, జిల్లాల విభజన పట్ల ఉన్న శ్రద్ధ జిల్లాలో విద్యాభివృద్ధి పట్ల లేదని విమర్శించారు. పార్వతీపురం జిల్లా కేంద్రంలో యూనివర్సిటీ పాలకొండలో పీజీ సెంటర్ లేకపోవడం చాలా అన్యాయమని అన్నారు. దీనివల్ల విద్యార్థులపై చదువులకై ఇతర ప్రాంతాలకు వెళ్లలేక చదువులు డిగ్రీతోని ఆపివేసే పరిస్థితి నెలకొందని అన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలతో అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారని, సంక్షేమ హాస్టల్లో మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం చాలా బాధాకరమని అన్నారు. ఎన్ఐపి చట్టాన్ని మన రాష్ట్రంలో అమలు చేయడం చాలా అన్యాయమని, దీని కారణంగా అనేక పాఠశాలలు మూతపడ్డాయని అన్నారు. అశోక్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. పాలకొండ ప్రాంతంలో పార్వతీపురం మన్యం జిల్లా 31 మహాసభలు జరుగుతూ ఉన్నాయి. నిన్న భారీ బహిరంగ సభ జరిగింది. ఈరోజు విద్యారంగంలో వస్తున్న అంశాలపైన నూతన విద్యా విధానం పేరుతో జీవో నెంబర్ 77 పేరుతో ఈ ప్రాంతంలో పేద విద్యార్థులకు చదువును దూరం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న గిరిజన శాఖ మంత్రి గతంలో ఉన్న పుష్పశ్రీవాణి కానీ ఇప్పుడు రాజన్న గారు కానీ కనీసం గిరిజన ప్రాంతంలో స్కూల్ మూసివేస్తుంటే కనీసం ప్రశ్నించిన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రాంతంలో 170 పాఠశాలలు మూసారు. 370 మంది టీచర్ పోస్టులని తొలగించారు. కనీసం ఈ ప్రాంతంలో ఉన్న విద్యాల కోసం ఈ ప్రభుత్వం పాలకులు ఎందుకు పట్టించుకోవట్లేదని ఈరోజు ఎస్ఎఫ్ఐ ప్రశ్నిస్తుంది. వాటితో పాటు ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా జిల్లా కేంద్రంలో పీజీ క్యాంపస్ అవసరం, యూనివర్సిటీ అవసరం, పాలకొండ ప్రాంతంలో పీజీ క్యాంపస్ అవసరం. వీటితో పాటు అనేక కోర్సులు డిగ్రీ కానీ అలాగే ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఈ ప్రాంతంలో అవసరం. ఇటువంటివి సంవత్సరం అవుతున్న ఈ ప్రాంతంలో ఎటువంటి విద్యా సంస్థలు ఏర్పాటు చేయట్లేదు. చేయకపోగా ఉన్న విద్యా సంస్థలు ప్రభుత్వం మూసివేస్తుంది. కాబట్టి వీటి కోసం ఎస్ఎఫ్ఐ పోరాటం చేస్తుంది. నా పేరు రాజశేఖర్, ఎస్ఎఫ్ఐ పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా ఎస్ఎఫ్ఐ 31వ జిల్లా మహాసభలు డిసెంబర్ 18, 19 తేదీల్లో పాల్కొండ కేంద్రంలో జరుగుతుంది. ఈ మహాసభల యొక్క ముఖ్య ఉద్దేశం ఎస్ఎఫ్ఐ ఈ విద్యా సంవత్సరం చేపట్టినటువంటి పోరాటాలు, ఉద్యమాలు, కార్యక్రమాలు, నిర్మాణం వీటిపై చర్చించి భవిష్యత్తు ఉద్యమాలపై ఒక నిర్దిష్టమైన సంపూర్ణమైన కర్తవ్యాల కోసం ఈ మహాసభలు వేదిక జరగనుంది. ఈ మహాసభల్లో ముఖ్యంగా కొన్ని తీర్మానాన్ని బలపరచడం జరుగుతుంది. అందులో ప్రధానంగా పాలకొండలోని గిరిజన పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్కి సొంత భవనం లేదు. సుమారుగా 200 మంది విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. వాళ్ళ సొంత భవనం లేకపోవడం వల్ల ఆశ్రమ పాఠశాల కొంతమంది విద్యార్థులు, అదేవిధంగా మరికొన్ని అద్దె బిల్డింగ్లో కొంతమంది విద్యార్థులు నివసిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకి సరైన సదుపాయం లేకపోవడం వల్ల చదువుని మధ్యలోనే ఆపేసి శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం ప్రాంతాలకు పోయే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సొంత భవనం ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా డిగ్రీ కళాశాలలోని 250 మంది విద్యార్థులు